హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప పార్ట్ 2. పుష్ప పార్ట్ 1కి సీక్వెల్గా ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రాన్ని చాలా బ్రహ్మాండంగా తెరకెక్కిస్తున్నాడు అనమాట. రీసెంట్గా పుష్ప టీజర్ రిలీజ్ అయింది అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా. జస్ట్ ఆ టీజర్ని ఎందుకు రిలీజ్ చేశారంటే, గతంలో మనం 2-3 నెలల నుంచి వింటున్నాం లేడీ గెటప్లో గంగమ్మ తల్లి జాతరలో ఆ సీన్స్ చాలా హైలైట్గా ఉంటుందని చెప్పేసి విన్నాం కదా. జస్ట్ అలా చూపించారనమాట. ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అనేది మంచి హైప్ అయితే వచ్చేసింది అనమాట సినిమాపై ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత. అయితే టీజర్ రిలీజ్ అయిన తర్వాత బిజినెస్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి బిజినెస్ కూడా స్టార్ట్ చేశారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని 90 నుంచి 100 కోట్లకు కోట్ చేస్తున్నారంట. 90 నుంచి 100 కోట్లు అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. హిందీలో కూడా 100 కోట్లకు కోట్ చేశారంట. దాదాపుగా హిందీలో 100 కోట్ల వరకు డీల్ సెట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అయితే నైజాంలో ఎంత బిజినెస్ అంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి. 90 నుంచి 100 కోట్లకు బిజినెస్ జరిగితే సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పాలి. రాజమౌళి సినిమా కూడా లేని రికార్డు నైజాంలో పుష్ప 2 మూవీనే క్రియేట్ చేస్తుందన్నమాట. రాజమౌళి డైరెక్షన్ వహించిన RRR మూవీ బిజినెస్ వచ్చేసి నైజాం ఏరియాలో 75 కోట్లు. 2 స్టార్లు అనమాట. అసలు ఊహించని మల్టీ స్టార్ మూవీ. ఆ సినిమాకే 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుందనమాట. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ప్రభాస్ నటించిన చిత్రం సలార్ అనమాట. ప్రశాంత్ నీల్ సలార్ వీరిద్దరు కాంబినేషన్ వచ్చిన చిత్రం మంచి హిట్గా నిలిచిందనమాట. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 60 కోట్లు. ఇప్పుడు పుష్ప 2 మూవీకి 90 నుంచి 100 కోట్లు అంటే అస్సలు మామూలు విషయం కాదని చెప్పాలి. ఇంతకీ పుష్ప 1 మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి నైజాం ఏరియాలో 36 కోట్లు. డబల్కి మించి బిజినెస్ అనమాట. అసలు మామూలు కాదని చెప్పాలి. ఈ డీలే సెట్ అయితే సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పాలి. ఈ రికార్డ్ని మళ్ళీ టచ్ చేయాలంటే మళ్ళీ రాజమౌళి సినిమా రావాల్సిందేనమాట. నైజాం ఏరియాలో బిజినెస్ పరంగా ఆ రేంజ్లో ఈ మూవీపై అంత అంచనా ఉందన్నమాట పుష్ప 2 మూవీపై. మరి చూడాలి ఎంతవరకు బిజినెస్ కన్ఫర్మ్ అవుతుంది అనేది. మరి ఆ డీల్ అయితే సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి. మరి అంత బిజినెస్ అంటే కాస్త వినడానికి చాలా అసలు ఆశ్చర్యంగా ఉందన్నమాట. అంత బిజినెస్ అంటే పుష్ప మూవీ వచ్చేసి 36 కోట్లు అనమాట. దానికి డబల్కు మించి అంటే అసలు మామూలు కాదనమాట. మరి చూద్దాం ఈ మూవీపై హైప్ ఆ రకంగా ఉంది. మరి అంత బిజినెస్ నైజాం ఏరియాలో చేస్తుందా లేదా అనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.